హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే తమ్నెల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది. మీరు అనుకున్నది కరెక్టే అండి. అవును, మేము మేడారం పోతున్నాం. సమ్మక్క సారక్క తల్లుల దర్శనం చేసుకోవడానికి పోతున్నాం. ఇప్పుడు ఎందుకు పోతురు? మొన్ననేగా జాతర అయింది అనుకుంటుర్రా? చెప్తా ఎందుకంటే మేము అనుకున్న ప్లేస్ ఒకటి, పోతున్న ప్లేస్ ఒకటి. బోగతా వాటర్ ఫాల్స్ పోదామని రెడీ అయినాం. మేము బోగతా వాటర్ ఫాల్స్ పోవాలంటే మేడారం నుండి వెళ్ళాలి. వేరే రూట్ నుండి పోవచ్చు, కానీ మేడారం నుండి దగ్గర. నాకు ఈ ముచ్చట వీళ్ళు చెప్పలేదు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేదాకా తెలియదు. ఇక అందుకే వెస్టర్న్ డ్రెస్ వేసుకున్నా, లేదంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకునేదాన్ని. బొగతా వాటర్ ఫాల్స్ కూడా పోయినాం. నెక్స్ట్ వీడియోలో పెడతా, అది తప్పకుండా చూడండి. ఇక్కడ బాబా బామ్మర్ది పాపం బాగా కష్టపడుతుర్రు. ఆ సాపని ఎంత పెట్టినా ఆగుతలేదు. సంచి పట్టుకుని ఫ్రెండ్స్ మా పిన్ని మధ్యలోనే. నేను కూడా కొసకే కూర్చుంటా, ఎందుకంటే వీడియో తీయద్దా. అవును, నేను వీడియో తీయద్దా? మధ్యలో కూర్చుంటే ఎట్లా ఇస్తారు? మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యేసరికి 11 AM అయింది. పొద్దుగాలనే పోదాం అనుకుని ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. మా ఆయనకు కొద్దిగా వర్క్ ఉంటే చేసుకొని వచ్చేసరికి టైం అంతా అయిపోయింది. నువ్వేం తింటావు? బోండా బోండా అంతేం వేసారు. బోండా వడ ఇడ్లీ అని సలార్ షూటింగ్ ఎక్కడ జరిగింది? అక్కడ కదా, అక్కడ జరిగింది సలార్ షూటింగ్. మనం మేడారంలోకి ఎంటర్ అయ్యాక అడవి వస్తుంది. దయ్యాల మడుగు అని ప్లేస్ ఉంటది. అదే అడవిలో దయ్యాల మడుగు దగ్గర ఆగి కూల్ డ్రింక్స్ మందు అడపాలి కొద్దిగా. తర్వాత కొబ్బరికాయ కూడా వేయాలి. మనం కార్లో నుండి దిగద్దు, లోపల నుండే చేయాలి. ఇలా దేవుడు వచ్చిన వాళ్ళు దిగి కొబ్బరికాయ కొడతారు. మనం నార్మల్ మనుషులం కాబట్టి దిగద్దు కిందకు. మనం ఎందుకు దిగద్దు అంటే దేవుడు వచ్చిన వాళ్ళకంటే అన్ని శక్తులు ఉంటాయి, మనకేముండే కదా, అందుకే దిగద్దు. మళ్ళా ఇక్కడ దయ్యాల మడుగు అని బోర్డు ఏమి ఉండదు, మనమే గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా అందరు చేస్తారో చేయరో తెలియదు, కానీ మేము వెళ్ళిన ప్రతిసారి ఇట్లనే చేస్తాం. ఏమో గ్రీన్ కలర్ కర్చీఫ్, వైట్ కలర్ షర్ట్. కళ్ళదలు పెట్టుకో. పాప వెనక కూర్చున్నాడు ఇక. అది పాపం అందరం పోతుంది, ఎప్పుడు వెనక సీట్ అవుతుంది. షూట్ అవుతాను. ఇది ఇంకా లోపల అక్కడ ఒకటి ఉంటుంది, మంచిగా. మేడారం ఎంట్రీ కమాన్. బోర్డు కూడా బోర్డు అప్పటికని ఇప్పుడే మంచిగా పోతాను. అజయన ఉన్నాడు. అదే రూమ్ అక్కడ తీసుకున్నాం. మీరా అలా మీ ఊరే నంచర్లా పోతాం మనం. ఏం కాదు, మనం అట్లా పోయి ఇటే కదా వెళ్ళేది. వెనక్కి ఆహా, ముందుకెళ్ళి పోయి వెనకకెళ్ళి వెళ్ళామా? వెళ్ళేటప్పుడు దగ్గర ఉంటుంది. ఇదే వెనక, ఇదే టెంపుల్. వెనకకెళ్ళి పోవచ్చు, మనకేం కాదు. పెట్టి అందులో తీసుకుంటే మరి సాయం మాట్లాడుతుంది. లడ్డు నా అవుట్ఫిట్ అయింది, నేను నచ్చిన ప్లేస్ ఇట్లా అన్నది. లడ్డు సెమీ వెస్టర్న్ వేసుకుంది, లేకపోతే
నువ్వు ముంగటికి తీస్తా వీడియో. మమ్మీ పోయి నువ్వు 30 రూపాయలకి 60 రూపాయలు 30 ఒకటి ఇవ్వవా? ఇగో ఆంటీ అయిపోయింది. మేము కార్ బ్యాక్ సైడ్ పెట్టి నడుచుకుంటూ గుడి ముందుకు వచ్చినాం. ఇక్కడ రేట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. బెల్లం చిన్న బుట్టలు ఒకటి 40 రూపీస్. ఆమె ఎంత అడిగినా అస్సలు తక్కువ ఎత్తలేదు. కొబ్బరికాయలు అయితే ఇంకా ఘోరం, ఒకటి 60 రూపీస్. కరీంనగర్ లో అయితే 30 రూపీస్ ఉంటది ఒకటి. ఇక్కడ డబ్బులు ఉంది. నెక్స్ట్ ఎవరైనా మేడారం వచ్చే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర నుండే తెచ్చుకోండి అన్ని, ఎందుకంటే ఇంత రేట్స్ మనం పెట్టలేం. డబ్బులు ఉన్నాక ఏం కొంటాం మిడిల్ క్లాస్ వాళ్ళం. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు కష్టపడి అమ్ముకుంటున్నారు, వాళ్ళని ఏం అనలేం కదా, ఎవరి బిజినెస్ వాళ్ళది. అన్ని తీసుకొని గుడి ముందుకైతే వచ్చేసినాం. లోపలికైతే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మేడారం వచ్చినాం. ఏమైంది? సెల్ఫీ వీడియో ఇట్రా, ఇంట్లోకి రా. ఒక్కడి మొఖాన్న ఉవ్వనికి నువ్వు అలా డాడ్ లెక్క సేమ్. మేడారం వచ్చినాం. అదేంది అందరు తీసుకుంటలేరా? పట్టుకో ఇది. చలో పారి పారి పారి. అయితే ఫ్రీ
దా తిరిగేద్దాం దా. తీసుకో. ఇచ్చి పోతా. మొక్కు మొక్కు. కొట్టు కొట్టు. నేను కూడా చూసిన అట్లే. నేను ఆయన నేను ఇట్రా ముందుకురా. లడ్డు ఆగుతలేడు, అటే వేయండి. ఆడోళ్ళందరూ బతుకమ్మ ఆడుతుర్రు, మంచిగా అనిపించింది. మేము ఆడదాం అనుకున్నాం కానీ మాకు అంత టైం లేకుండే. ఇవే నడుస్తాయి మొత్తం. అందుకే తీసుకున్నారా అక్కడ ఎంగేజ్మెంట్ అవి తీసుకున్నా, పెళ్లికి ఇవి తీసుకున్నా. వచ్చినాం కదా ఏదో ఒకటి కొందాం అనుకున్నాం కానీ బ్యాంగిల్స్ వేసుకున్నాం. ఇప్పుడు ట్రెండింగ్ కదా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, అవే వేసుకున్నాం. అంటే అక్క వేసుకొచ్చుకోలేను మా నాకు, నేను ఎటువైనా వేసుకున్నా. ఇక బ్యాంగిల్స్ వేసుకొని ఫాస్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇంటికైతే కాదు, ఎక్కడికనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ బొమ్మలు అయితే మంచిగా ఉన్నాయి కదా. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీగా కొట్టండి. మీ అందరి సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ తీస్తాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. ధను అను అఫీషియల్ అని ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.